నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. మీ పేరేంటమ్మా? తురిమిల వైష్ణవి. వైష్ణవి గారు ఏం చదువుతున్నారమ్మా మీరు? బీకామ్ ఫైనల్ ఇయర్ బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారమ్మా. వైజాగ్ నివాసం. అవును సార్. చెప్పండి అమ్మా, మీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? ప్రజా ప్రస్థానం పార్టీ ఆఫీస్కి ఎందుకు మీరు రావడం జరిగిందమ్మా? సార్, మా నాన్నగారు కస్టమ్స్ అండ్ సెంట్రల్ లెక్చర్లో పనిచేసేవారు సార్. ఓకే అమ్మా. 2019 మరణించారు సార్. ఓకే అమ్మా. మా నాన్నగారు బతుకున్నన్ని రోజులు నాకు ఎలాంటి అన్యాయం జరగలేదు సార్. ఓకే అమ్మా. ఎప్పుడైతే 2019లో మా నాన్నగారు చనిపోయారో అప్పటి నుంచి నా సవతి తల్లి అయిన తురిమిల రజనీ శాంతి అన్ని ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకొని నేను అనేదాన్ని ఒక దాన్ని లేదు అని పెట్టుకొని చెప్తే ఉన్నట్టు లీగల్ హైర్ ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకొని నేను ఒక ఎస్సీ మహిళనని చెప్పి తను ఓసీ క్యాస్ట్ అని చెప్పి ఒక ఫేక్ ఎంఆర్ఓని కొనేసుకొని ఫేక్ లీగల్ హైర్ ఒకటి తీసుకొని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ఓకే అమ్మా. ఇక్కడ అమ్మ మీ పేరేంటమ్మా? ఏమవుతారు మీకు? మా మదర్ సార్. మీ అమ్మగారమ్మా. సో ఈరోజు ఆవిడ బలమైనటువంటి నినాదంతో ఇంజస్టిస్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ గర్ల్ చైల్డ్ ఎంఆర్ఓ రెస్పాండ్, గవర్నమెంట్ ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలని ఆవిడ కూడా ఈరోజు ప్రజాప్రస్థానం పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకమ్మా ప్రధానంగా ఇది ఎందుకు అసలు ఈ స్ట్రైక్ అనేది మీరు ఎందుకు చేస్తున్నారు? మాకు ఈ ఫేక్ లీగల్ హెయిర్ తీసుకున్నారని తెలియగానే మేము చాలా ఈ లీగల్ హెయిర్ అంతా ఫేక్ అమ్మా? ఫేక్ సార్. ఇక్కడ నా పేరు కూడా ఉండాలి సార్. అంటే ఇందులోని మీ స్టెప్ మదర్ పేరు ఒకటే ఉందమ్మా? ఒకటే ఉంది సార్. మీరు బయలాజికల్ డాటర్ అమ్మా? అవును సార్. మీ ఫాదర్కి మీ తాలూకు వంటి పేరమ్మా? ఆయన పేరేంటమ్మా? తురిమిల రవికుమార్. రవికుమార్ గారు 2019లో మరణించడం జరిగింది. సో ఇక్కడ తొలి లీగల్ హెయిర్ దీంట్లోని మీ పేరు ఉండాలి, తర్వాత ఈమె పేరు ఉండాలి. సో ఇప్పుడు మీరేమంటున్నారు? ఈవిడ ఆస్తులు ఇవన్నీ కూడా డిస్పాచ్ చేసేస్తున్నారమ్మా మీ సంతకాలు లేకుండా? తను ఒక్క సంతకమే పెట్టుకొని వాళ్ళ చెల్లి సహాయంతో మొత్తం అమ్మేస్తున్నారు సార్. నాకు ఒక్క రూపాయి కూడా రానివ్వట్లేదు. ఒక్క రూపాయి కూడా రానివ్వట్లేదమ్మా. మేము ఇది పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అసలు మా కేసు కూడా తీసుకోవట్లేదు. ఎక్కడ న్యాయం జరగట్లేదు. అటు రెవెన్యూ శాఖలో న్యాయం జరగట్లేదు, పోలీసులో న్యాయం జరగట్లేదు. సో ఈరోజు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆదుకోమని మీ అందరూ కూడా ఈరోజు మీ అమ్మగారితో పాటు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఎస్సీ మహిళనని నా మాటలు కూడా వినట్లేదు. ఎవరు వినట్లేదు. ఆవిడ ఓసీ అమ్మ, ఆవిడ ఓసీ. అంటే మీ ఫాదర్ సెకండ్ సంబంధించినటువంటి వైఫ్, మీ స్టెప్ మదర్ ఓసీ క్యాస్ట్, మీరు ఎస్సీ. సో మీకు ఎస్సీ కులం అని చెప్పేసి చిన్న చూపు చూడడం, పోలీస్ కంప్లైంట్లు కూడా తీసుకోపోవడం, అనేక రకాలైనటువంటి సమస్యలు మీరు ఇబ్బంది పడుతున్నారు. అండ్ బెదిరింపులు కూడా చేస్తున్నారమ్మా. అంటే మీరు పట్టుమని కొడితే ఒక 22 ఏళ్ళ వయసు ఉంటుందమ్మా. చదువుకుంటున్నారు, ఇంకా బీకామ్ చదువుకుంటున్నారు. సో మీకు ఎక్కడా కూడా లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మీ స్థానమే లేకుండా చేశారు. రీసెంట్గా కూడా ఏమన్నా ఆస్తులు అమ్మారమ్మా? 12వ తారీఖు వాళ్ళ చెల్లెలి కూతురు పేరు మీదకి గిఫ్ట్గా రాసేసారమ్మా. ఆల్రెడీ కేసు నడుస్తుండగా మళ్ళీ అది ఎక్కడ పోతుందో అని చెప్పి అన్ని గిఫ్ట్ గా అమ్మేయడం, అడ్వాన్సులు తీసుకోవడం అన్ని చేస్తుంది సార్. మీ స్టెప్ మదర్ కి ఏమైనా పిల్లలు ఏమైనా ఉన్నారమ్మా? ఎవరు లేరు. సో పిల్లలు కూడా ఎవరు లేరమ్మా? లేరు సార్. మా నాన్నకి నేను ఒక్కదాన్నే సార్. ఒక్కటే కూతుర్ని సార్. సో వీల్నామాలో కూడా అంతా కూడా మీ వైపే మీ నాన్నగారు అంతా రాస్తున్నాయి. కానీ ఇలా లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మీ పేరునే తొలగించి ఆవిడ అడ్డగోలుగా ఆస్తులు అమ్మకం చేస్తున్నారనేది మీ ప్రధానమైనటువంటి ఆరోపణ అమ్మా. సో మీకు న్యాయం కలగాలి. ఒక ఎస్సీ మహిళగా ఎస్సీ సోదరులందరూ కూడా కలిసి ముందుకు రావాలి, మిమ్మల్ని ఆదుకోవాలని మనసా వాచా మీరు కోరుకుంటున్నారు. అంతే కదమ్మా? ఈరోజు రోడ్డు మీద పడ్డారు. అసలు చిల్లి గవ్వ కూడా మాకు రాలేదు సార్. మీకు ఏది రానివ్వకుండా చేశారు. అడిగితే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, అందరినీ నేను చూసుకుంటున్నా, కొనేసుకుంటున్నా అని అట్లా. అంటే వాళ్ళ అధికార బలంతో, వాళ్ళ కుల బలంతో, అవును సార్, ధన బలంతో అన్ని రకాలుగా కూడా అటువైపు ఎంఆర్ఓ శాఖను కూడా మరి ఆయన ఎంఆర్ఓ గారు ఎలాగిచ్చారమ్మా? ఇది ఎక్కడి నుంచి సర్టిఫికెట్ వచ్చిందమ్మా వాళ్ళకి? కాకినాడలో నుంచి వాళ్ళు తీసుకున్నారు సార్. కాకినాడలో తీసుకున్నారమ్మా? మేము ఇప్పుడు అక్కడికి. సో వైజాగ్లో అయితే గుట్టు రట్టు అవుతుందని చెప్పేసి, మీ కుటుంబం ఉందని తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడో కాకినాడకి వెళ్ళి అక్కడ రెసిడెంట్స్గా ఉండి ఈ రకంగా ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నారు. సుమారు ఆస్తుల విలువ ఎంత ఉండొచ్చమ్మా మీ నాన్నగారికి? ఒక 10 కోట్ల వరకు ఉంటుంది. 10 కోట్ల వరకు ఆస్తి విలువ ఉండొచ్చు. అండ్ ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కూడా. అవును సార్. సో ఈరోజు మీ తాలూకు ముఖ్యమైనటువంటి డిమాండు
లీగల్ హెయిర్ సర్టిఫికెట్ని ఎమ్మటే రద్దు చేయాలి. లీగల్ హెయిర్ సర్టిఫికెట్లో మీ పేరు నమోదు అవ్వాలనేది మీ ప్రధానమైనటువంటి డిమాండ్ కదమ్మా. అమ్మిన ఆస్తుల్ని కూడా క్యాన్సిలేషన్ చేయాలి. ఇట్లాంటి నన్ను మోసపరిచి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలనేది, శిక్షించాలి సార్, శిక్షించాలి. ఒక ఎస్సీ మహిళని అని చూడకుండా, అవునమ్మా, నాకు నా కంప్లైంట్స్ తీసుకోకుండా పోలీస్ అధికారులు చాలా నిర్లక్ష్యం చేశారు. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఉండేది ఎక్కడ? వైజాగ్లో ఎక్కడ? మద్దిలపాలెం అమ్మా. మీరు ఉండేది మద్దిలపాలెం అంటే విశాఖ తూర్పు నియోజకవర్గం వస్తుంది మద్దిలపాలెం. ఓకే అమ్మా. సో మీరు ప్రభుత్వానికి ఏమని తెలియపరచదలుచుకున్నారమ్మా? ప్రభుత్వానికి కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గారికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎస్సీ సోదరులకు కానీ అందరు కూడా ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా? న్యాయం జరిగించాలి సార్. నన్ను ఒక ఎస్సీ మహిళగా వాళ్ళు తక్కువ చేసి ఒక ఓసీ మహిళకి ఫేక్ గా ఇచ్చేసి డబ్బులకి అమ్ముడుకుపోయి, అవునమ్మా, ఏం లేని నన్ను ఒక ఎస్సీ మహిళను కాబట్టి నా వెనక ఎవరు లేరని చెప్పి నన్ను ఇట్లా అన్యాయం చేసి, అవునమ్మా, నేను ఇచ్చిన కేసులు తీసుకు ఈరోజు మీ గురించి మద్దతుగా కూడా చాలా మంది మహిళలు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా రావడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా మీ తాలూకు వంటి వాళ్ళు కూడా ఎంతో పట్టుదలతో మీకు న్యాయం జరగాలని వాళ్ళు రావడం జరిగిందమ్మా. అమ్మ చెప్పండి అమ్మా, ఇలాంటి సమస్యలు చూసేటప్పుడు మీ తాలూకు వంటి స్పందన ఏంటి? మహిళలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రకంగా మనం ప్రణాళికలు వేసుకోవాలమ్మా? కులమతంతో ఉండకూడదు. అవునమ్మా, మహిళలకు అన్యాయం జరిగిందంటే ప్రభుత్వం ముందుగా వచ్చి ఆదుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మంచి మాట చెప్పారమ్మా. మీ పేరమ్మా? భారతి. చాలా మంచి మాట చెప్పారు. కుల మతాలకు అతీతంగా మనం మహిళలకి ఏ రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నా కూడా ఆదుకోవాలని మీరు అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అమ్మ కుమారి గారు చెప్పండి అమ్మా, మహిళకి ఈరోజు మద్దిలపాలెంలో ఉండేవంటి మహిళ ఇలాగ అన్యాయం జరుగుతుంది, ఆవిడ తాలూకు వంటి ఫ్యామిలీ సర్టిఫికెట్లో పేరును పూర్తిగా తొలగించారు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారమ్మా? ఇది ఒకసారి ఇలా జరిగిందంటే ఇలాంటివి ఇంకోసారి జరగకంటే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. అమ్మా చెప్పండి అమ్మా, కళావతి గారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఈరోజు ఒక ఎస్సీ మహిళ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఈరోజు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. వాళ్ళ అమ్మగారు కూడా చూడండి, మా అమ్మాయికి ఒక షెడ్యూల్ క్యాస్ట్ మహిళకి ఈలోకి అన్యాయం జరిగింది, ఎంఆర్ఓ గారు దయచేసి స్పందించండి, ప్రభుత్వం స్పందించండి అని ఈరోజు ఆవిడ ఎంతో బాధతో ముందుకు రావడం జరిగింది. ఏం చేస్తే బాగుంటుంది అంటారమ్మా మీ ఉద్దేశం? వీళ్ళకి ఎవరు సపోర్ట్ లేక వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. వీళ్ళందరికీ కూడా మీ సపోర్ట్ ఉండి వాళ్ళకి న్యాయం జరగాలి. సో మహిళలందరూ కూడా ఏకదాటిగా న్యాయం చెయ్యాలి అనేది ప్రజాప్రస్థానం పార్టీ నుంచి మీ అందరూ కూడా బలంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మ చెప్పండి అమ్మా, అప్పు గారి నుంచి మీరు రావడం జరిగిందమ్మా. ఈ మహిళకు సపోర్ట్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సాటి మహిళగా ఈరోజు ఈ జరుగుతున్నటువంటి అన్యాయాలు, కులపరంగా అన్యాయాలు, చిన్న కులస్తులైతే ఈ రకంగా తొక్కడము, ఈ రకంగా అక్కడ ఎంఆర్ఓ వాళ్ళు కూడా అంతా కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈవిడికి అన్ని రకాలుగా బయలాజికల్ డాక్టర్ అయినా కూడా సమైనటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా ఈరోజు వాళ్ళు న్యాయ వ్యవస్థలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. ఏం చెప్తారమ్మా వాళ్ళకి? ఏ రకమైన అయితే తనే వారసురాలు కదని ఆయనకే చందాలు కూడా రూల్ ప్రకారంగా కూడా రూల్ పరంగా ఈవిడే బయలాజికల్ డాక్టర్ కాబట్టి, కూతురు కాబట్టి తొలి క్లాస్ 1 లీగల్ హెయిర్స్లో కూడా మీ పేరు కూడా ఇందులో ముందు చేర్చాలమ్మా. తొలి పేరు మీదే ఉండాలి. సో డాక్టర్గా మీ పేరు ఉండి రెండో పేరు ఆవిడ పేరు ఉండవలసిందిగా ప్రజాప్రస్థానం పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే న్యాయపరమైనటువంటి పోరాటం కూడా మీ అంట మేము ఉంటామమ్మా. ప్రజాప్రస్థానం పార్టీ తోడుగా ఉంటుంది. ఈరోజు మహిళలు కూడా హాజరయ్యి నీకు తోడుగా 22 ఏళ్ళ వయసులో నువ్వు ఎంత బాధపడుతున్నందుకు ఈరోజు మహిళలు అందరూ కూడా వచ్చి మహిళా లోకం అందరూ కూడా బలంగా మీ అంట నిలబడుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అమ్మా. అమ్మగారుగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారమ్మా పాపకి? నా కూతురికి న్యాయం జరగాలి సార్. నీ కూతురికి న్యాయం జరగాలని మీరు బలంగా ఉన్నారు. చాలా అన్యాయం జరిగిందమ్మా, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు ఆవిడకి పేరు పూర్తిగా తొలగించారు. ఆస్తులు 10 కోట్ల రూపాయల ఆస్తులు అడ్డగోలుగా కూడా మీ కూతురికి రానివ్వకుండా చేశారనే ఒక ఆరోపణ కూడా మీ అందరూ కూడా వేయడం జరుగుతుంది. అమ్మ నమస్కారం అమ్మ. తల్లి, ఒక ఎస్సీ మహిళ ఈరోజు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి, పోలీస్ కంప్లైంట్లు తీసుకోవట్లేదు, రెవెన్యూ శాఖ వారు ఆ పాప పేరు కూడా తొలగించి 10 కోట్ల రూపాయలు విలువ చేసేవంటి ఆస్తులన్నీ కూడా ఆవిడకి రానివ్వకుండా చేస్తున్నారు. ఏమంటారమ్మా మహిళా లోకం అందరూ కూడా? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు పిల్లకి న్యాయం చేయాలి. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా బాగా రెవెన్యూ శాఖ వారు కూడా బాగా చెకింగ్ చేసుకొని బయలాజికల్ పీపుల్ ఎవరైతే లీగల్ హెయిర్స్లో ఉన్నారో తనిఖీ చేసి పూర్తిగా వివరాలు తెలుసుకున్నాకే చెయ్యాలి. సుమారు రిజిస్ట్రేషన్లు కూడా చాలా మటుకు అయిపోయామ్మా. రిజిస్ట్రేషన్లు కూడా హియరింగ్ ఉందంటే నాకు బాగాలేదని చెప్పినామా,
18వ తారీఖు హియరింగ్ ఉందంటే 12వ తారీఖు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయింది సార్. 12వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకోండి. అమ్మేస్తుంది. మరి మీరు లీగల్గా కూడా లాయర్లు పెట్టుకున్నారమ్మా? మా లాయర్స్ని వాళ్ళని బెదిరిస్తున్నారు సార్. నాకే మిమ్మల్ని నేనేం చేస్తానో నాకే తెలియదు, చంపిచ్చేస్తాను అని బెదిరింపు కాల్స్ కూడా రావడం జరుగుతుంది సార్. మీరు బయట వెళ్ళి తిరుగు